ఓఫీర్ గారు వెస్టర్న్ ఆర్థోడాక్స్ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్థోడాక్స్ చర్చ్ అని అంటున్నారు. దీనిని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా చూడగలమా? ఉంటే చెప్పండి అండి. బైబిల్లో ఉండేది క్రైస్తవ సంఘం అని, దేవుని సంఘం అని మాత్రం ఉంటుంది తప్ప ఆర్థోడాక్స్ చర్చ్, ఆంగ్లికన్ చర్చ్, క్యాథలిక్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్ ఇవన్నీ బైబిల్లో ఉండవు. సకల జాతులలో నుండి అన్ని యుగాలలో, అన్ని తరాలలో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో నుండి సువార్తను నమ్మి బాప్తిస్మ పొందడం ద్వారా రక్షణ పొందిన వాళ్ళందరూ కలిసింది ఒకటే దేవుని సంఘం. ఇంకా ఆర్థోడాక్స్ చర్చ్నే యేసుప్రభు స్థాపించాడు అనేది వాళ్ళలాగా అనుకుంటున్నారు. ఒరిజినల్గా యేసుప్రభు వారు స్థాపించింది వెస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒరిజినల్గా ఆయన స్థాపించింది రోమన్ క్యాథలిక్ చర్చ్ అని వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ ఉంది కదా, అపోస్తలుడైన పేతురు నాటిన సంఘం. వాళ్ళు అక్కడ రోమ్లో ఒక చర్చ్ కట్టుకున్నారు. అది ఇప్పుడు అసలు రోమన్ కేథలిసిజంకి అది కేంద్రం. కనుక యేసుప్రభు వారు వెస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ కాదు, రోమన్ క్యాథలిక్ చర్చ్ కట్టారు వాటికన్లో. అది యేసుప్రభు నాటిన సంఘం అని వాళ్ళు చెప్పుకుంటారు. కనుక ఎవరికి వాళ్ళే అలా చెప్పుకోవడం తప్ప ఈ డినామినేషన్ల పేర్లు మాత్రం బైబిల్లో ఉండవు. ఈ డినామినేషన్లతో ఏ సంఘాన్ని దేవుడు గుర్తించడు, బైబిల్ గుర్తించదు. గొర్రెపిల్ల రక్తములో కడుగబడి విమోచింపబడిన వారు దేవుని సంఘం. అది ఒకటే సంఘం. మనం ఈ పేర్లు ఎన్ని పెట్టుకున్నా సంఘం ఒకటే. అన్ని డినామినేషన్స్లో నుండి యథార్థమైన భక్తి కలిగిన రక్షణ పొందిన వాళ్ళు సమకూర్చబడ్డప్పుడు అది దేవుని సంఘం. దేవుని సంఘం ఒకటే. అన్ని సంఘాల్లోంచి వచ్చే జీవకణాలను సమకూర్చి ఒక వధువుని తయారు చేస్తాడు కదా, దానికి యేసు ప్రభు వారి కర్త. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.